వచ్చాను. వామ్మో, చైనా నుంచి వచ్చావా? అవును, చైనా నుంచి వచ్చాను. పిల్లలు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఇంట్లో చాలా బిజీగా, చాలా యాక్టివిటీస్తోనూ చదువుల్లోనూ బిజీగా ఉన్నారు అనుకుంటున్నాము. లేకపోతే కనుక మీ యొక్క బ్రెయిన్కి కొంచెం అప్పుడప్పుడు భోజనం పెడతా ఉండండి. ఎందుకంటే ఆ బ్రెయిన్ కనుక మనం యాక్టివ్గా లేకపోతే మన చదువుల్లో కూడా తగ్గిపోతాం. జాగ్రత్త. మరి మీరు ఈ సంవత్సరం అనుకుంటున్నారు కదా, అయ్యో ఈ లాక్డౌన్లో ఉన్నాము, మనకు VBS జరగదు, అయ్యో చర్చికి వెళ్ళట్లేదని బాధపడుతున్నారు మీరందరూ. మీకు ఒక సర్ప్రైజ్. ఈ రోజు నుంచి మనకి VBS జరగబోతుంది. శుక్రవారం వరకు ఇక్కడ ప్రదీప్ అన్నయ్య, ఇంకా చాలామంది అక్కలు, వీళ్ళందరూ మీ కొరకు మంచి లెసన్స్, పప్పెట్ షో, మ్యాజిక్ షో, యాక్షన్ సాంగ్స్, ఆటలు, ఇవన్నీ మీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. అందుకని మీరందరూ ప్రతిరోజు ఈ రోజు నుంచి శుక్రవారం వరకు 10 గంటలకి మీరు మరి లైవ్లో చూడాలి. సరేనా? మీరు VBS లేదనుకున్నారు కదా, ఇదివరకు కంటే ఇంకా చాలా గొప్పగా జరగబోతుంది ఈ వారం అంతాను. అందుకని మీరు సిద్ధపడి ఉండండి. మీరు గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంట్లో మీ అమ్మగారు, నాన్నగారు, మీ అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు మీరందరూ కలిసి ఈ యొక్క యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఇంకా చర్చకు వచ్చినంత సంతోషంగా మీకు కూడా ఉంటుంది. సరేనా? మరి ఈ యొక్క VBSని పాస్టర్ గారి ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రార్థన చేసే ముందు పిల్లలు నాకు వినపట్ల పిల్లలు ప్రభువా, ఈ రోజు నుంచి ఆరంభమగుచున్న వేసవి విరామ పాఠశాలను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలైన మా అందరికీ ఇచ్చిన ఆలోచన బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. సమయానుగుణ్యంగా, కాలానుగుణ్యంగా నువ్వు ఇచ్చే ఆలోచనలు, తలంపులు బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రత్యక్ష ప్రసారము ద్వారా వేసవి విరామ పాఠశాల జరుగుతుండగా ఆరంభములోనే దీనిలో నిన్ను పాలిభాగస్తులుగా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఆరంభము నుంచి ప్రభువా ముగింపు వరకు నీ ఆధిపత్యమును జరిగించమని వేడుకుంటున్నాము. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని అద్దెకు రానియమని చెప్పావు. పరలోక రాజ్యం ఎలాంటి వారిదని చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ ఉన్నావు ప్రభు అని దీవించావు. ఈ రోజు నుంచి ప్రభు ఈ యొక్క వేసవి విరామ పాఠశాలను వీక్షిస్తున్న బాలులను, బాలికలను మీరు దీవించాలని వేడుకుంటున్నాము. వారు వీక్షిస్తున్న కార్యక్రమం ద్వారా వారి జీవితాల్లో ఆధ్యాత్మిక ప్రభు చైతన్యమును కలుగచేయండి. వారు నేర్చుకోబోతున్న పాఠాల ద్వారా, పప్పెట్ షో ద్వారా, ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ప్రభువా ఈ కార్యక్రమం అంతటిని ఆధిపత్యాన్ని జరిగించండి. అనేక మంది చిన్న పిల్లలు ప్రభువా, అయ్యా బాలురు, బాలికలు దీని ద్వారా దీవించబడటానికి మీరు సహాయం చేయమని వేడుకున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న ప్రదీప్ మీద కూడా నీ హస్తం ఉంచి ప్రభువా, ప్రదీప్ని ఇంకా బలంగా వాడుకోండి. ఈ చిన్నపిల్లల చిల్డ్రన్ చర్చ్ ప్రభువా ఇంకా బహుగా విస్తరించాలి. అనేక మంది ప్రభువా, బాలికలు ప్రభువా ఈ చిల్డ్రన్ చర్చ్లో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. ప్రదీప్ను మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే ప్రభువా ఈ పరిచయంలో పాలిభాగస్తులు కాబోతున్న ప్రభువా, బాలులను, బాలికలను ప్రభువా, పెద్దలైన వారు ప్రభువా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా ఈ కార్యక్రమం అంతటిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దీవించబడండి. మరి ఈ రోజు నుంచి వేసవి విరామ పాఠశాల ఆరంభమవుతుందిగా. మరి ఈరోజు ఒక ప్రశ్న నాకేంటంటే, ప్రతి సంవత్సరం మనకు థీమ్ ఉంది. ఈ సంవత్సరం మన థీమ్ ఏంటి? స్టార్ట్ యువర్ ఇంజిన్స్ టు హెవెన్. స్టార్ట్ యువర్ ఇంజిన్స్ టు హెవెన్. నాట్ టు స్కూల్కి కాదు ఇంజిన్స్ మొదలు పెట్టేది, ఎక్కడికి? పరలోకానికి. మీ యొక్క ఇంజిన్లు మరి రెడీ చేసుకోండి. మీ బైక్స్ని, మీ సైకిల్ని, మీ కారు ఉందా మీకు? ఇంజిన్ స్టార్ట్ చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? హెవెన్కి వెళ్ళాలి. ఇంజిన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేంగా. ఇంజిన్ ఉంటే కనుక ఫాస్ట్గా మనం వెళ్ళిపోతాం. ఇంజిన్ ఉండాలి. పిల్లలారా, బాలికలారా, ఇంజిన్ ఉందా? ఇంజిన్ లేకపోతే కనుక పరలోకం మనం వెళ్ళలేము. ఆయనే మార్గము, సత్యము, జీవనై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మోక్షానికి, పరలోకానికి ద్వారం లేదు. పరుగు పందెంలో అందరూ పరిగెడతారు కదా, ఎంతమంది గెలుస్తారంటారు మీరు? పరిగెత్తిన వాళ్ళు అందరూ గెలుస్తారనుకుంటున్నా నేను. అందరూ గెలుస్తారా?
మీరేమనుకుంటారు పిల్లలు? అందరూ గెలుస్తారా పరుగు పందెంలో పరిగెడితే? ఇప్పుడు నేను పాస్టర్ గారు పరిగెత్తాం అనుకోండి, మేమిద్దరం ఒకేసారి గెలగలమా? ఇద్దరికీ వస్తుందా ఫస్ట్ ప్రైజ్? ఎవరో ఒక్కరికే వస్తుంది కదా. మరి ఆ యొక్క ప్రైజ్ కోసము మీరు అందరూ కూడా మీ యొక్క ఇంజన్ని స్టార్ట్ చేసుకోండి. మరి ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్కి మీరందరూ కూడా అన్ని ఆటల్లోనూ అన్ని స్టోరీస్లోనూ మీరు చాలా విషయాలు నేర్చుకోవాలని ప్రదీప్ అన్నయ్య ఇంకా అక్కలు అందరూ కూడా చాలా విషయాలు మీ కొరకు చెప్పడానికని సిద్ధపడి ఉన్నారు. మరి వెకేషన్ బైబిల్ స్కూల్ మొదలు పెట్టుకుందాము. మరి ఇంకేం ఆలస్యం చేయకుండా మీ ఇంటికాడే ఉండి ఇవి యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ మీరు వీక్షించవచ్చు. చర్చికి రావసరం లేదు. మీ అందరి ఫోన్స్లో డేటా ప్లాన్ ఉండాలి. అమ్మని అడగండి, డాడీని అడగండి, నాకు డేటా ప్లాన్ కావాలి, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. వారం రోజులు నేను బిజీగా ఉండబోతున్నారు, వారం రోజుల్లో నేను నా ఇంజిన్కి నేను సిద్ధం చేసుకుంటున్నాను అని మీ అమ్మ నాన్నని అడిగి మరి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. చాలా రోజులు అవుతుంది కదా మనం అందరం కలిసి. అయితే ప్రతిసారి మనం కలిసేదానికి ఈసారి కలిసేదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇదేంటో తెలుసా? విబిఎస్ అంటే చాలామందికి చాలా ఇష్టం. పిల్లలందరికీ విబిఎస్ అనేది చాలా స్పెషల్. మీకు కూడా చాలా స్పెషల్ కదా. నాకు కూడా విబిఎస్ అంటే చాలా స్పెషల్. మీకు విషయం తెలుసా? కొంతమంది అయితే విబిఎస్ కోసం ఇయర్ మొత్తం విబిఎస్ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారు కదా. కానీ మనందరి బ్యాడ్ లక్, ఈ యొక్క కరోనా వైరస్ చేత ఈ సంవత్సరం మనందరం విబిఎస్ని కలిసి జరుపుకోలేకపోతూ ఉన్నాం. విబిఎస్ అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం. విబిఎస్లో పాటలు ఉంటాయి, విబిఎస్లో యాక్షన్ ఉంటుంది, విబిఎస్లో మెమరీ వర్సెస్ ఉంటాయి, విబిఎస్లో స్నాక్స్ ఉంటాయి, విబిఎస్లో బైబిల్ స్టోరీస్ ఉంటాయి, విబిఎస్లో పప్పెట్ షోస్ ఉంటాయి, విబిఎస్లో వెంట్రలాకిజం ఉంటుంది, విబిఎస్లో ఇలా చాలా విషయాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, విబిఎస్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త కొత్త టీచర్స్ ఉంటారు. విబిఎస్ అంటేనే పిల్లలందరికీ చాలా స్పెషల్. కానీ ఈ సంవత్సరం మనం విబిఎస్ని మీ యొక్క ఫ్రెండ్స్ తోటి జరుపుకోవట్లేదు. కానీ దేవుని యొక్క కృప వలన మనము ఈ సంవత్సరం విబిఎస్ని ఫ్యామిలీతో జరుపుకుంటున్నాం పిల్లలు. దీన్ని బట్టి మనం దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. అయితే ఈ యొక్క విబిఎస్ మీకు 5 days జరుగుతుంది. ఈ యొక్క విబిఎస్లో మనము అనేక విషయాలు నేర్చుకుంటాం. మీరు నిజంగా నమ్మండి, ఈ యొక్క విబిఎస్ మన యొక్క లైఫ్లో చాలా గొప్ప ఆశీర్వాదాలను తీసుకురాబోతుంది. ఈ యొక్క విబిఎస్లో మనం పాటలు నేర్చుకుంటాం, ఈ యొక్క విబిఎస్లో మనం యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటాం, ఈ యొక్క విబిఎస్లో మనము మెమరీ వర్సెస్, బైబిల్ స్టోరీస్, ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటాం. మనం రెగ్యులర్గా జరుపుకునే విబిఎస్కి ఈ విబిఎస్కి కేవలం ఒకటి చిన్న తేడా ఏంటంటే, రెగ్యులర్గా మనం చర్చిలో జరుపుకుంటాం, కానీ ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కలిసి జరుపుకుంటాం. కాబట్టి ఈ విబిఎస్ని మనం చాలా ఎంజాయ్గా, చాలా సంతోషంగా, దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ఈ యొక్క విబిఎస్ని మనం జరుపుకుందాం. ఓకేనా? ఇంతకీ మన యొక్క విబిఎస్ థీమ్ ఏంటో తెలుసా పిల్లలు? ఈ సంవత్సరం 2020 విబిఎస్ థీమ్ వచ్చేసి స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. ఓకేనా? మీకు తెలుసు కదా, మళ్ళీ ఒకసారి చెప్దామా? స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. అయితే మనం ప్రతి సంవత్సరం విబిఎస్ జరుపుకునేటప్పుడు విబిఎస్ థీమ్కి ఒక చిన్న మేనరిజం నేర్చుకుంటాం కదా. అయితే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క విబిఎస్ థీమ్కి ఒక చిన్న మేనరిజం మనం నేర్చుకుందామా? ఏంటంటే ఈ యొక్క విబిఎస్ థీమ్ స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్ అంటే మీ యొక్క యంత్రాలను లేకపోతే మీ యొక్క బండ్లను స్టార్ట్ చేయండి. మీకు బైక్స్ తెలుసు, మీకు కార్లు తెలుసు, వీటన్నిటిని మనము స్టార్ట్ చేసి నడుపుతూ ఉంటాం. అయితే మన యొక్క థీమ్లో స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్ అని ఉంది. ఓకేనా? మన యొక్క బండి ఏంటి అంటే, పరలోకం వెళ్ళడానికి మనకు ఉండవలసిన బండి ఏంటి పిల్లలు? మీకు బైక్ ఉంటే పరలోకం వెళ్తారా? కాదు కదా. కారు ఉంటే పరలోకం వెళ్తారా? వెళ్ళం కదా. ఈ యొక్క విబిఎస్లో మనం నేర్చుకునే మన ఇంజిన్ ఏంటంటే, మన యొక్క సోల్, మన యొక్క ఆత్మ, దేవుడి మీద మనకున్నటువంటి ఫెయిత్, మన యొక్క నిరీక్షణ, మన యొక్క ప్రార్థన, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క ఇంజన్స్. ఈ యొక్క ఇంజన్స్ని మనము రెడీ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళడానికి? హెవెన్కి వెళ్ళడానికి. మీలో ఎంతమంది మీ యొక్క ఇంజన్స్ని రెడీ చేసుకుంటున్నారు? వెరీ గుడ్. అయితే మనం ఈ యొక్క విబిఎస్కి చిన్న మేనరిజం నేర్చుకుందామా? మన యొక్క ఇంజన్స్ని స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇలా కీ పెట్టాలి, తర్వాత
ఇలా స్టార్ట్ చేయాలి, తర్వాత ఇలా యాక్సిలేటర్ ఇవ్వాలి. ఓకే, ఈ మూడింటిని కలిపి ఒకేసారి చేద్దాం. ఓకే, ఫస్ట్ కీ పెట్టేసి, తర్వాత స్టార్ట్ చేసి, తర్వాత రేస్ బాగా ఇవ్వండి. స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. ఇది మన VBS యొక్క మేనరిజం. మళ్ళీ ఒకసారి చేద్దామా? ఫస్ట్ మీ కీ పెట్టండి, తర్వాత స్టార్ట్ చేయండి, తర్వాత యాక్సిలేటర్ ఇవ్వండి. పరలోకానికి, హెవెన్కి వెళ్దాం. స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. వెరీ గుడ్. దీన్ని నేను ఈ యొక్క 5 days ఎప్పుడు VBS థీమ్ ఏంటి పిల్లలు అని అడిగిన వెంటనే మీరందరూ కూడా ఈ విధంగానే చేయాలి. ఫస్ట్ కీ పెట్టాలి, తర్వాత సెల్ఫ్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత యాక్సిలేటర్ ఇవ్వాలి, దాని తర్వాత స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. గట్టిగా చెప్పాలి, స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. వెరీ గుడ్ పిల్లలు, మన యొక్క VBS థీమ్ ఏంటి? స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. అయితే ఈ యొక్క హెవెన్కి వెళ్ళాలంటే మన యొక్క ఇంజన్స్ని మనము స్టార్ట్ చేయాలి. అంత మాత్రమే కాదు, అందరూ హెవెన్కి వెళ్ళాలని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పరిగెడుతూ ఉంటారు. ఈ యొక్క పరుగు పందెంలో ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి మంచి ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరుగు పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంచి బహుమానం ఉంటుంది కదా. మనమందరం కూడా ఈ పరుగు పందెంలో మొదటగా గెలిచే వాళ్ళగా మనము ఉండాలి. అందుకోసమే మన యొక్క థీమ్ యొక్క మెమరీ వర్స్ ఏంటంటే 1 కొరింథీయులు 9:24 మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తడి. మనమందరం కూడా ఈ యొక్క హెవెన్ని పొందుకునే విధంగా మన యొక్క ఫెయిత్ని మనము ఈ యొక్క 5 daysలో మనము బిల్డ్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క VBS 5 days మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 5 daysలో మనము హెవెన్కి వెళ్ళాలి. అదే మన యొక్క గోల్. VBS గోల్ ఏంటంటే ఈ యొక్క 5 daysలో మనము హెవెన్కి వెళ్ళాలి. అయితే ఒక్కొక్క డే ఒక్కొక్క స్టెప్ అనమాట. నేను చెప్పేది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ 5 days ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్. ఇలా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, ఇలా 5 steps మనము హెవెన్కి రీచ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే మన యొక్క దేవునికి విధేయత చూపించాలి. రెండో స్టెప్ ఏంటి పిల్లలు? మన యొక్క దేవునికి విధేయత చూపించాలి. మూడో స్టెప్ ఏంటంటే నిజమైన ప్రేమను మనము గుర్తించాలి. మూడో స్టెప్ ఏంటి పిల్లలు? నిజమైన ప్రేమను మనము గుర్తించాలి. నాలుగో స్టెప్ ఏంటంటే మన యొక్క దేవుని శక్తిని మనము గుర్తించాలి. మన యొక్క దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో మనము గుర్తించాలి. దాని తర్వాత ఐదో స్టెప్ ఏంటంటే మన యొక్క దేవుడు మనకిచ్చే మోక్షాన్ని, అంటే మనం కాదనలేని మోక్షాన్ని మనము పొందుకుంటాం. ఫస్ట్ స్టెప్ మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి. రెండో స్టెప్ మన యొక్క దేవుడి యందు మనము విధేయత చూపించాలి. మూడో స్టెప్ మన యొక్క దేవుని యొక్క ప్రేమను మనము గుర్తించాలి. నాలుగో స్టెప్ మన యొక్క దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో అది మనము తెలుసుకోవాలి. దాని తర్వాత ఐదో స్టెప్. ఈ 4 స్టెప్పులు మనము ఎప్పుడైతే ఎక్కుతామో ఐదో స్టెప్, ఆ స్టెప్ ఏంటంటే మనము కాదనలేని మోక్షాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మోక్షం అంటే హెవెన్ అంటే చాలా మంచిది. దాంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది, దాంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది. హెవెన్లో దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటాయి. ఎప్పుడు కూడా సంతోషభరితంగా ఏదైతే ఉంటుందో అదే పరలోకం, అదే హెవెన్. ఆ యొక్క హెవెన్కి వెళ్ళాలంటే మనం ఈ యొక్క 4 స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుకుంటూ వెళ్ళాలి. మీరు ఈ యొక్క 5 days కంటిన్యూగా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, ఇలా 5 days కంటిన్యూగా మీరు ఈ యొక్క VBSలో పాలు పంపులు పొందితే మీరు ఖచ్చితంగా హెవెన్కి వచ్చే వాళ్ళుగా ఉంటారు. మరి నేను హెవెన్కి వెళ్తున్నాను, నాతో పాటు ఎంతమంది హెవెన్కి వస్తారు? వెరీ గుడ్. నాతో పాటు మీరందరూ హెవెన్కి రావాలంటే మీరందరూ కూడా ఫస్ట్ డే నుంచి సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే వరకు ఈ యొక్క VBSని మనమందరం కూడా చూడాలి. ఈ యొక్క VBSలో అనేకమైన విషయాలు మనమందరం కూడా నేర్చుకోవాలి. పిల్లలు, మిమ్మల్ని అందరినీ ఈ యొక్క VBSకి నేను వెల్కమ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే మనమందరము ఈ సమయంలో మన యొక్క VBS యొక్క వెల్కమ్ సాంగ్ నేర్చుకుందామా? మనందరికీ వెల్కమ్ సాంగ్ నేర్పించడానికి మన అక్క వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అక్క వాళ్ళందరినీ క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేద్దామా? Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school.
check 2. తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా ఇది సెలవుల కాలం ఇది సంతోష కాలం ఇది చిరుజలు కాలం చిన్న ఖాళీ ఉండగా రావా రావా సెలవుల కాలం ఇది సంతోష కాలం ఇది చిరుజలు కాలం తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా జీవితం ఒకటేగా వేస్ట్ చేసుకోగా మంచి చేస్తూ భూమిలో జీవించుదా సమయం పోనీక అలసట లేకుండా యేసు కోసమే జీవించుదా జీవితం ఒకటేగా వేస్ట్ చేసుకోగా మంచి చేస్తూ భూమిలో జీవించుదా సమయం పోనీక అలసట లేకుండా యేసయ్య కోసమే జీవించుదా పరలోకమే లక్ష్యముగా పరిగెత్తుదాం రక్షణిచ్చు బోటు ఎక్కి స్వర్గం చేరుదాం పరలోకమే లక్ష్యముగా పరిగెత్తుదాం రక్షణిచ్చు బోటు ఎక్కి స్వర్గం చేరుదాం తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా పిల్లలు ఈ సాంగ్ మీకు చాలా బాగా నచ్చింది కదా మీలో ఎంతమందికి ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది చెప్పండి పిల్లలు వెరీ గుడ్ మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది కదా అయితే ఈ యొక్క సాంగ్లో ఉండే లిరిక్స్ ఒకసారి మనము చూద్దాం ఈ యొక్క స్క్రీన్ మీద మీకు లిరిక్స్ కనిపిస్తాయి ఆ యొక్క లిరిక్స్ని చదువుతూ నాతో పాటు వెనుక చెప్పండి పిల్లలు నాతో పాటు చెప్పండి తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా దీన్ని 2 times పాడాలి పిల్లలు మళ్ళీ ఒకసారి చెప్దామా తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా నెక్స్ట్ లైన్ ఇది సెలవుల కాలం ఇది సంతోషకాలం ఇది చిరుజలు కాలం చిన్న ఖాళీగుండగా రావా రావా పిల్లలు ఇది మనకి సెలవుల కాలం కదా ఇది సెలవుల కాలం మన అందరం చాలా సంతోషంగా ఫ్యామిలీ అందరితో గడుపుతున్నాం కాబట్టి సంతోషకాలం మనకి అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా చిరుజలు కాలం తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా తాళం కొట్టడం అంటే ఏంటంటే పిల్లలు ఎవరైనా పాట పాడుతూ ఉంటుంటే ఆ పాటకి తగినట్లుగా మ్యూజిక్ మనం ఇస్తూ ఉంటాం కదా దాన్నే తాళం అంటారు మీరు క్లాప్స్ కొట్టడం కావచ్చు లేకపోతే డ్రమ్స్ ప్లే చేయడం కావచ్చు లేకపోతే కీబోర్డ్ ప్లే చేయడం కావచ్చు ఏదైనా సరే ఆ యొక్క పాటకి తగినట్లుగా ఉంటే దాన్ని తాళం కొట్టడం అని అంటారు అయితే ఈ పాట ఇంకొంచెం ఉంది దాన్ని కూడా మనం నేర్చుకుందామా జీవితం ఒకటేగా వేస్ట్ చేసుకోక మంచి చేస్తూ భూమిలో జీవించుదాం సమయం పోనీయక అలసట లేకుండా యేసయ్య కోసమే జీవించుదాం పరలోకమే లక్ష్యముగా పరిగెత్తుదాం రక్షణిచ్చు బోటు ఎక్కి స్వర్గం చేరుదాం మళ్ళీ లాస్ట్ అందరం కలిసి చెప్దామా తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడ నీవు వస్తావా పిల్లలు ఈ పాట మీకు చాలా బాగా నచ్చింది కదా అయితే ఈ పాటని మరి ఒకసారి మనం చూద్దామా ఈసారి మీరు పాట పాడుకుంటూ అక్క వాళ్ళు ఎలా యాక్షన్ చేస్తున్నారో చూస్తూ మీరు కూడా యాక్షన్ చేయాలి పిల్లలు ఆర్ యు రెడీ పిల్లలు Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. Check 1, check 2. తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా చిన్న తాళం కొట్టి
పిల్లలు నాతో పాటు ఈరోజు అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళు, తమ్ముడు, నేను మనందరం కలిసి మన యొక్క VBS థీము ఒకసారి చెప్దాం. మేమందరం చెప్తా ఉంటాం, మాతో పాటు మీరు కూడా చెప్పాలి. ఓకే, రెడీ? 1 2 3. స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. వెరీ గుడ్. ఈ యొక్క VBS థీమ్కి మనం ఒక మేనరిజం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మేమందరం చేస్తాము, మాతో పాటు మీరు కూడా చేయాలి. మన యొక్క ఇంజన్స్ని హెవెన్కి వెళ్ళడానికి రెడీ చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం కీ పెట్టాలి. వెరీ గుడ్. దాని తర్వాత మీ యొక్క ఇంజన్ని సెల్ఫ్ స్టార్ట్ చేయండి. తర్వాత మీరు యాక్సిలేటర్ ఇవ్వండి. జూమ్. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. పిల్లలు, ఈ యొక్క సమయంలో నేను మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన యొక్క VBS 5 days అని చెప్పుకున్నాం కదా, ఈ యొక్క 5 days VBSలో ఒక గెస్ట్ వస్తారు. నిజం, ఒక గెస్ట్ ఉన్నారు. ఈ యొక్క గెస్ట్ మన యొక్క VBS 5 days కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తారు. ఈ యొక్క గెస్ట్ ఈ యొక్క 5 days కూడా మనకి అనేకమైన విషయాల్ని చెప్తారు. ఈ యొక్క గెస్ట్ యొక్క లైఫ్లో నుంచి మనము ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క గెస్ట్ పేరు ఏం పేరంటే గ్రీసీ. ఏం పేరు? గ్రీసీ. వెరీ గుడ్. అయితే ఈ యొక్క గ్రీసీ ఏం చేస్తాడంటే ఒక మెకానిక్. పిల్లలు, ఏం చేస్తాడు? మెకానిక్. వెరీ గుడ్. ఈయన చాలా మంచి మెకానిక్. ఇతను బైక్స్ అన్నిటిని కూడా బాగు చేస్తూ ఉంటాడు. ఏదైనా చెడిపోయిన బైక్ తన దగ్గరకు వస్తే దాన్ని మంచిగా రిపేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రీసీకి ఒక వైఫ్ ఉంది, చాలా అందమైన వైఫ్, చాలా మంచి వైఫ్. అయితే ఈ యొక్క గ్రీసీకి తన యొక్క లైఫ్లో ఇంకా 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు పిల్లలు. ఎవరంటే వాళ్ళ యొక్క డాటర్, గ్రీసీ వాళ్ళ కూతురు. ఈ పాప చాలా చిన్నది, చాలా అందమైనది, చాలా తెలివైనది, అట్ ద సేమ్ టైం చాలా మొండిది. ఏ విషయాన్ని ఒక పట్టాన ఒప్పుకోదు. మీలో కూడా చాలామంది అలా మొండిగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా. అయితే గ్రీసీ లైఫ్లో ఇంకొక ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గ్రీసీ వాళ్ళ కుక్కపిల్ల. దాని పేరేం పేరంటే పప్పి. ఈ యొక్క పప్పి చాలా అందంగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఈ యొక్క పప్పి చాలా విశ్వాసం కలిగిన పప్పి. గ్రీసీకి ఈ యొక్క పప్పి అంటే చాలా ఇష్టం, పప్పికి కూడా గ్రీసీ అంటే చాలా ఇష్టం. అయితే ఈ యొక్క గ్రీసీకి ఒక చెడ్డ అలవాటు ఉంది పిల్లలు. ఏంటి అలవాటు అంటే ఈ యొక్క గ్రీసీకి గొప్పలు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. ఇతనుకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. తన దగ్గర ఉన్న విషయాలు కంటే కూడా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు. తన దగ్గర లేని విషయాలను కూడా గొప్పగా అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఈ యొక్క గ్రీసీ వాళ్ళ మెకానిక్ షెడ్ దగ్గర ఉన్న గ్రౌండ్లో ఆడుకోవడానికి చాలామంది పిల్లలు వచ్చారు. ఆ పిల్లలందరూ ఆడుకొని చాలాసేపు అయిన తర్వాత ఆ షెడ్ ముందు నుంచి వాళ్ళ ఇంటికి పిల్లలందరూ వెళ్తూ ఉంటే ఈ యొక్క గ్రీసీ ఏం చేశాడంటే ఆ పిల్లలందరినీ పిలిచాడు. హే పిల్లలు, మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను, ఇలా రండి అని చెప్పగానే పిల్లలందరూ కూడా గ్రీసీ దగ్గరికి వచ్చారు. అప్పుడు గ్రీసీ వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, పిల్లలు, కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు. అతనికి ఒక బైక్ ఉంది. అయితే ఆ బైక్ యొక్క ఇంజిన్ ఆయిల్ చాలా పాడైపోయింది. అప్పుడు ఆ కస్టమర్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, గ్రీసీ గారు, నా యొక్క బైక్ ఇంజిన్ ఆయిల్ పాడైపోయింది, అందువల్ల నా యొక్క బైక్ మంచిగా నడవట్లేదు. ఒకవేళ నేను ఇదే ఇంజిన్ ఆయిల్ని కంటిన్యూ చేశాను అనుకోండి, నా యొక్క బైక్ పాడైపోతుంది. కాబట్టి మీరు ఎంత ఖర్చైనా పర్లేదు, మంచి ఇంజిన్ ఆయిల్ని నా యొక్క బైక్లో మీరు పోయండి అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు పిల్లలు అని చెప్పి ఆ యొక్క గ్రీసీ ఆ యొక్క కస్టమర్ గురించి పిల్లలకు చెప్తున్నాడు పిల్లలు. ఆ టైంలో గ్రీసీ ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క కస్టమర్ యొక్క బైక్ ఇంజన్లో న్యూ ఆయిల్ పోయాల్సింది బదులు ఓల్డ్ ఆయిల్ని పోసాడు. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ యొక్క కస్టమరు న్యూ ఆయిలే పోసాడు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని పిల్లలకు చెప్తా ఉన్నాడు. పిల్లలు, ఆ యొక్క కస్టమర్ని నేను మోసం చేశాను తెలుసా, అతనికి పాత ఆయిల్ పోసి నేను అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను అని చెప్పి చాలా గొప్పగా ఆ యొక్క గ్రీసీ పిల్లలకి చెప్తా ఉన్నాడు పిల్లలు.
కరెక్ట్గా అదే టైంకి ఆ యొక్క కస్టమర్ తన యొక్క బైక్ను తీసుకొని గ్రీసీ దగ్గరికి వచ్చాడు. ఏ గ్రీసీ, నువ్వేం చేసావు? నేను మంచి ఆయిల్ని నా ఇంజన్లో పోయమని చెప్తే నువ్వేంటి చెడిపోయిన ఆయిల్ని పోసావు, దానివల్ల నా యొక్క బైక్ పాడైపోయింది అని చెప్పి ఆ యొక్క గ్రీసీని కస్టమర్ అడగడం స్టార్ట్ చేశాడు. వెంటనే గ్రీసీ కస్టమర్ వైపు చూస్తూ, ఏ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నీ యొక్క బైక్ ఇంజన్లో నేను మంచి ఆయిలే పోసాను, నేనేమి పిచ్చి ఆయిల్ పోయలేదు అని చెప్పి ఈ యొక్క గ్రీసీ కస్టమర్ తోటి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. పిల్లలు, అబద్ధం ఆడటం మంచిదా పిల్లలు? కాదు కదా. కానీ ఈ యొక్క గ్రీసీ మాత్రం తన యొక్క కస్టమర్ తోటి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పిల్లల్లో చాలామంది ఏమన్నారంటే, అంకుల్ గ్రీసీ అబద్ధం ఆడుతూ ఉన్నాడు, ఇందాక మాకు చెప్పాడు మీ యొక్క బైక్లో ఓల్డ్ ఆయిల్ పోసాను, ఆ యొక్క ఆయిల్ పోయటం వల్ల మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పి మా అందరికీ చాలా గొప్పగా చెప్పుకున్నాడు, కానీ మీరు రాగానే ఇలా అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి పిల్లలందరూ కూడా గ్రీసీ గురించి ఆ యొక్క కస్టమర్కి చెప్పారు. చెప్పగానే కస్టమర్కి చాలా కోపం వచ్చింది. ఏంటి గ్రీసీ నువ్వు చేసిన పని? నేను ఎంతో కష్టపడి కొనుక్కున్న బైక్ని నువ్వు పాడైపోయిన ఇంజిన్ ఆయిల్ పోయటం వల్ల నా ఇంజన్ పాడైపోయింది, దానివల్ల నా బైక్ నడవట్లేదు, నా బైక్ నడవకపోవటం వల్ల నా యొక్క జాబ్ పోయింది, నా యొక్క జాబ్ పోవటం వల్ల నాకు శాలరీ రావట్లేదు, నా యొక్క శాలరీ రాకపోవటం వల్ల నా యొక్క ఫ్యామిలీని నేను సరిగా పోషించుకోలేకపోతున్నాను. గ్రీసీ ఏంటి నువ్వు గ్రీసీ ఇలా చేసావని చెప్పి ఆ యొక్క కస్టమర్ గ్రీసీ మీద గట్టిగా అరవటం స్టార్ట్ చేశాడు. పిల్లలు, గ్రీసీ చేసిన ఒక చిన్న తప్పు వల్ల కస్టమర్ యొక్క బైక్ ఇంజన్ పాడైపోయింది, బైక్ పాడైపోయింది, కస్టమర్ యొక్క జాబ్ పోయింది, శాలరీ రాలేదు, తన యొక్క ఫ్యామిలీలో పిల్లల్ని తన యొక్క భార్యని కూడా సరిగా తను పోషించుకోలేకపోతున్నాడు. ఒక చిన్న తప్పు గ్రీసీ చేయటం వల్ల దాని ద్వారా ఇన్ని తప్పులు జరిగాయి. పిల్లలు, ఆ విషయాన్ని గ్రహించిన గ్రీసీ వెంటనే ఆ యొక్క కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ యొక్క చేతులు పట్టుకొని, సారీ కస్టమర్, నేను కావాలనే నీ యొక్క బైక్ ఇంజన్లో ఓల్డ్ ఆయిల్ పోసాను, దానివల్ల ఇంత తప్పు జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు, ఐఎమ్ రియల్లీ సారీ. నీ యొక్క బైక్కి నేను కొత్త ఇంజన్ వేస్తాను, మళ్ళీ నీ యొక్క బైక్ మంచిగా నడిచేలాగా నేను దాన్ని రిపేర్ చేస్తాను అని చెప్పి ఆ యొక్క గ్రీసీ ఆ యొక్క కస్టమర్కి సారీ చెప్పి తన యొక్క తప్పుని తాను తెలుసుకొని ఆ యొక్క బైక్ని మళ్ళీ మంచిగా రిపేర్ చేసి ఆ యొక్క కస్టమర్కి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ యొక్క కస్టమరు మళ్ళీ తన యొక్క బైక్ మంచిగా రిపేర్ అయ్యి మంచిగా బైక్ వర్క్ అవుతుందో వెంటనే ఆ యొక్క గ్రీసీకి చాలా థ్యాంక్ యూ గ్రీసీ, నీ యొక్క తప్పును నువ్వు తెలుసుకున్నావు, దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. పిల్లలు, మనం కూడా మన యొక్క లైఫ్లో చాలా చిన్న తప్పులు చేస్తాం, చిన్న అబద్ధాలు ఆడతాం, చిన్న దొంగతనాలు చేస్తాం, చిన్న బూతులు మాట్లాడతాం, చెడ్డ మాటలు మాట్లాడతాం. వీటన్నిటి వలన మనము చాలా పెద్ద తప్పులు చేసే వాళ్ళంగా ఉంటాం. ఎలానో చెప్పనా? మీరు చిన్న దొంగతనం చేస్తే ఆ చిన్న దొంగతనం వల్ల మీ యొక్క పేరు చెడిపోతుంది, మీ యొక్క పేరెంట్స్ యొక్క పేరు చెడిపోతుంది, మీ యొక్క టీచర్స్ యొక్క పేరు చెడిపోతుంది. మీరు అబద్ధాలు ఆడటం వల్ల మీ యొక్క పేరెంట్స్ యొక్క పేరు చెడిపోతుంది. మనం చేసే చిన్న తప్పుల వల్ల మనం సఫర్ అవటమే కాదు, మన యొక్క పేరెంట్స్ సఫర్ అవుతారు, మన యొక్క రిలేటివ్స్ సఫర్ అవుతారు, మన యొక్క చర్చ్ మెంబర్స్ సఫర్ అవుతారు, మన యొక్క ఫ్రెండ్స్ సఫర్ అవుతారు. కాబట్టి మనం చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి వలన మనం మాత్రమే కాదు, మన పక్షాన ఉన్న అంటే మనతో పాటు ఉండే అనేక మంది సఫర్ అవుతారు. పిల్లలు, మరి ఈ విధంగా మీరు తప్పు చేసి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని, మీ మమ్మీ డాడీని, మీ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టమా? పిల్లలు, ఇష్టం లేదు కదా. ఇక నుంచి మనం అలా చేయకూడదు కదా. వెరీ గుడ్. దేవుడికి కూడా నువ్వు ఇలా చేయటం అస్సలు ఇష్టం లేదు. పిల్లలు, దేవుడికి కూడా ఇలా తప్పులు చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గ్రీసీ తప్పు అయిపోయింది అని చెప్పి కస్టమర్ని క్షమాపణ అడిగాడో, ఆ యొక్క కస్టమర్ ఎలాగైతే గ్రీసీని క్షమించాడో, మనం కూడా మనం తప్పు చేసినప్పుడు జీసస్ దగ్గరికి వచ్చి, జీసస్ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని చెప్పి జీసస్ని మనం అడిగితే మన యొక్క జీసస్ మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు, ఈ విషయం మీకు చాలా బాగా నచ్చింది కదా. రైట్. పిల్లలు,
ఈ యొక్క సమయంలో మనము ఇంకొక కొత్త పాట నేర్చుకుందామా? ఇంకొక పాటని మనకు నేర్పించడానికి మన అక్క వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము ఇంకొక కొత్త పాటని నేర్చుకుందాం. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. లోకములో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. లోకములో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, బ్యాడ్ ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. అయినా యేసు ఉన్న పోటులో నువ్వు తోడుగా పోతే లైఫ్ ఫుల్ సక్సెస్ అంట. మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ. నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసయ్య మాత్రం. నానే 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 నానే. పిల్లలు, ఈ పాట మీకు చాలా బాగా నచ్చింది కదా? ఈ యొక్క పాట యొక్క లిరిక్స్ నేర్చుకుందామా మరి? మీ స్క్రీన్ మీద ఈ యొక్క లిరిక్స్ పడుతూ ఉంటాయి. ఆ లిరిక్స్ చూస్తూ నాతో పాటు మళ్ళీ చెప్పండి. ఆర్ యు రెడీ పిల్లలు? లోకంలో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. మళ్ళీ ఒకసారి చెప్దామా? లోకంలో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, బ్యాడ్ ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. అయినా యేసు ఉన్న బోటులో నీవు తోడుగా పోతే లైఫ్ ఫుల్ సక్సెస్ అంట. మళ్ళీ ఒకసారి చెప్దామా? అయినా యేసు ఉన్న బోటులో నువ్వు తోడుగా పోతే లైఫ్ ఫుల్ సక్సెస్ అంట. మేరా లైఫ్ బోట్ యీషు మషీ. ఇది 3 సార్లు చెప్పారు పిల్లలు. మేరా లైఫ్ బోట్ యీషు మషీ, మేరా లైఫ్ బోట్ యీషు మషీ. యీషు మషీ అంటే ఇది హిందీ పదం. యీషు మషీ అంటే దీన్ని మనము యేసుక్రీస్తు అని ఎలాగైతే పిలుస్తామో, హిందీలో జీసస్కు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే యీషు మషీ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లైన్, నా యొక్క లైఫ్ బోట్ యేసయ్య అంట. దీన్ని కూడా 3 సార్లు చెప్పాలి. నా యొక్క లైఫ్ బోట్ యేసయ్య అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసయ్య అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసయ్య మాత్రం. పిల్లలు, ఈ యొక్క పాట మీకు చాలా బాగా నచ్చింది కదా? మరి దీని యొక్క యాక్షన్ని మరొకసారి మనం చూద్దామా? Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. లోకములో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. లోకములో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, బ్యాడ్ ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. అయినా యేసు ఉన్న పోటులో నువ్వు తోడుగా పోతే లైఫ్ ఫుల్ సక్సెస్ అంట. మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ. నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట,
నా యొక్క లైఫ్ బోర్డ్ యేసయ్య మాత్రం నానే 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 నానే. పిల్లలు, ఈ యొక్క సమయంలో మనము ఒక మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఇట్స్ మెమరీ వర్డ్స్ టైం. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. మనము ఈ యొక్క 5 days 5 మెమరీ వర్సెస్ నేర్చుకుంటాం. ఎవరైతే ఈ యొక్క 5 days 5 మెమరీ వర్స్ని మంచిగా నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. పిల్లలు, మీరు ఎప్పుడైతే మళ్ళీ చర్చికి తిరిగి వస్తారో అప్పుడు మీ అందరికీ కూడా నేను చిల్డ్రన్ చర్చ్లో ఒక మంచి గిఫ్ట్ మీకు ఇస్తాను. ఈరోజు మన యొక్క మెమరీ వర్స్ ఏంటంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఈ యొక్క మెమరీ వర్స్ వస్తుంది. దాన్ని మీరు చూసి నాతో పాటు రిపీట్ చేయండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించును. పిల్లలు, ఈ యొక్క మెమరీ వర్స్ని మరొకసారి చెప్దామా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించును. పిల్లలు, ఈ యొక్క మెమరీ వర్స్ మనము యాక్షన్ ద్వారా కూడా నేర్చుకుందాం. ఓకే, మీ చేతులు ఒకసారి ఇలా పెడతారా? ఇది బైబిల్ గ్రంథం. ఓకే, రైట్. ఇది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఈ విధంగా చెప్పాలి. మీ చేతులు ఇలా పెట్టండి, ముందుకు పెట్టండి. ఇది బైబిల్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. మరి ఒకసారి చేద్దామా? మీ యొక్క చేతులు ఇలా పెట్టండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. మరి ఒకసారి చేద్దామా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించును. ఓకే పిల్లలు, మీలో ఎవరైతే ఈ యొక్క మెమరీ వర్స్ నేర్చుకున్నారో వాళ్ళు వెంటనే లైవ్ చాట్లో మీరు నేర్చుకున్న మెమరీ వర్స్ని టైప్ చేసి పంపించండి. రైట్ పిల్లలు, ఈ యొక్క సమయంలో మనం ఒక చిన్న గేమ్ ఆడదామా? గేమ్స్ అంటే మీకు చాలా ఇష్టం కదా. వెరీ గుడ్. ఇది మనకి గేమ్ టైం. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. ఈ టైంలో మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. మీరున్న దగ్గరే కూర్చొని ఈ యొక్క గేమ్ ఆడొచ్చు. అయితే ఈ గేమ్ ఏంటంటే క్లాప్ గేమ్. క్లాప్స్ కొట్టాలి. నా చెయ్యి మీకు కనిపిస్తుంది కదా పిల్లలు. నా యొక్క చెయ్యిని నేను పైకి అన్నప్పుడు మీరు ఒక క్లాప్ కొట్టాలి. నా చెయ్యిని మీరు కిందకి అన్నప్పుడు ఒక క్లాప్ కొట్టాలి. నా చెయ్యిని నేను పైకి అన్నప్పుడు మీరు ఒక క్లాప్ కొట్టాలి, కిందకి అన్నప్పుడు ఒక క్లాప్ కొట్టాలి. ఈ గేమ్కి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, రెడీ. 1 2 3. పిల్లలు, మీరందరూ క్లాప్స్ కొట్టాలి. నేను ఇంకా కొడుతూనే ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఆడదామా? నా చెయ్యి పైకి వెళ్ళినప్పుడు ఒకసారి క్లాప్ కొట్టాలి, కిందకి వెళ్ళినప్పుడు ఒకసారి క్లాప్ కొట్టాలి.
ఓకే, నా చెయ్యి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మీరు క్లాప్ కొట్టేయడం ఆపేయాలి. ఓకే, రైట్. మరి ఒకసారి మనం ఈ గేమ్ ఆడదాం. అందరూ క్లాప్స్ కొట్టాలి పిల్లలు. గట్టిగా కొట్టాలి. వెరీ గుడ్. మీ అందరికీ ఈ యొక్క VBSలో చాలా గేమ్స్ నేర్పిస్తాను, చాలా సాంగ్స్ నేర్చుకుంటారు, మీరు మంచి మంచి మెమరీ వర్సెస్ నేర్చుకుంటారు, మంచి మంచి స్టోరీస్ కూడా మీరు నేర్చుకుంటారు పిల్లలు. ఇంతకీ మన యొక్క VBS థీమ్ ఏంటో మీకు గుర్తుందా? వెరీ గుడ్. మరి దీన్ని మనం మేనరిజంతో పాటు చేద్దామా? కీ పెట్టండి, సెల్ఫ్ స్టార్ట్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. థీమ్ ఏంటి చెప్పలేదు కదా మీరు, మళ్ళీ ఒకసారి చేద్దామా? రైట్. స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. వెరీ గుడ్ పిల్లలు. ఈ యొక్క సమయంలో మనము ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి నేర్చుకుందాం. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. మనం ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటి పిల్లలు? మన యొక్క పాపములను మనము దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు అప్పుడు మన యొక్క పాపములను క్షమిస్తాడు కదా. మనం నేర్చుకున్న మెమరీ వర్స్ అదే కదా పిల్లలు. మన పాపములను ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన యొక్క పాపములను మన దేవుడు క్షమించి వేస్తాడు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా పాపం చేశాడు. అయితే ఇతను పాపం చేసి దేవుడి దగ్గర తన యొక్క తప్పులు ఒప్పుకున్నాడు. తన యొక్క తప్పులను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఇతన్ని క్షమించాడా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు తను 33.5 సంవత్సరాలు జీవించారు. ఇది మీ అందరికీ తెలుసు కదా. కానీ 3.5 సంవత్సరాలు మాత్రమే తన యొక్క గాస్పల్ని దేవుడు అందరికీ చెప్పాడు పిల్లలు. తన యొక్క పరిచర్యని ప్రారంభించి 3.5 సంవత్సరాలలో తన యొక్క పరిచర్యని దేవుడు ముగించాడు. అయితే ఈ యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుడు తనతో పాటు ఒక 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ 12 మందిని మనము శిష్యులు అని పిలుస్తాం. మీకు తెలుసు కదా పిల్లలు, యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు పిల్లలు? వెరీ గుడ్, 12 మంది, 12 మెంబర్స్. వాళ్ళ పేర్లు మీకు తెలుసా? నాతో పాటు చెప్పండి. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, తద్దయి, కనానీయుడైన సీమోను, అల్ఫయి కుమారుడైన యాకోబు, ఇస్కరియోతు, యూదా. వెరీ గుడ్. ఈ యొక్క 12 మంది శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు పిల్లలు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యొక్క 12 మంది శిష్యుల్ని తీసుకుని వెళ్ళేవారు. ఈ యొక్క 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువారికి చాలా ఇష్టమైన శిష్యులు కొంతమంది ఉన్నారు పిల్లలు. వాళ్ళల్లో పేతురు ఒకడు, వాళ్ళల్లో యోహాను ఒకడు, వాళ్ళల్లో యాకోబు ఒకడు పిల్లలు. వీళ్ళు యేసు ప్రభువారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు పిల్లలు. యేసు ప్రభువారికి చాలా నచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు. అయితే వీళ్ళలో పేతురు గురించి ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు. ఈ యొక్క పేతురు యేసు ప్రభువారికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ పేతురుకి సపరేట్ స్పేస్ ఉంది. పేతురుకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అంటూ యేసు ప్రభువారు కల్పించారు. ఈ యొక్క పేతురు యేసు ప్రభువారితోటి అనేక దినాలు జర్నీ చేశాడు పిల్లలు. ఈ యొక్క పేతురు యేసు ప్రభువారికి చాలా ఇష్టమైన శిష్యుడు. యేసు ప్రభువారు కొండ మీద కూర్చొని 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఈ యొక్క పేతురు జీసస్ దగ్గరే ఉన్నారు. ఆ యొక్క మెరాకిల్ని పేతురు చాలా దగ్గర నుంచి చూశాడు పిల్లలు. ఇలాంటి మెరాకిల్స్ని అనేకమైన వాటిని పేతురు చూశాడు.
చనిపోయిన లాజర్ని సమాధిలో నుంచి జీసస్ పిలిచినప్పుడు, చనిపోయిన లాజర్ సమాధిలో నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా పేతురు జీసస్ పక్కనే ఉన్నాడు పిల్లలు. ఈ యొక్క పేతురు జీసస్కి చాలా సన్నిహితంగా ఉండేవాడు. మీకు విషయం తెలుసా, ఒకసారి శిష్యులందరూ పడవలో వెళ్తూ ఉన్నారు, వాటర్లో వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు వాటర్ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభు వారు వాటర్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా చూసి భయపడిపోయి భూతం అనుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు. అప్పుడు జీసస్ ఆ యొక్క శిష్యులందరినీ చూసి నేనే, భయపడకండి అని చెప్పి పిలిచాడు. అలా చెప్పినప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా జీసస్ని చూస్తూనే ఉన్నారు. కానీ పేతురు మాత్రం జీసస్ వైపు చూసి నువ్వు జీసస్ అయితే నేను కూడా వాటర్ మీద నడుస్తాను అని చెప్పి వాటర్ మీద కూడా నడిచాడు పిల్లలు పేతురు. ఈ యొక్క పేతురు వాళ్ళ ఆంటీకి హెల్త్ బాగాలేకపోతే జీసస్ పేతురు వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ యొక్క పేతురు వాళ్ళ ఆంటీకి ఉన్న ఫీవర్ పోయేలాగా జీసస్ ప్రేయర్ చేశారు పిల్లలు. జీసస్ చేసిన అనేకమైన మిరాకిల్స్లో పేతురు జీసస్ పక్కనే ఉన్నాడు. అయితే జీసస్ శిలువ మీద తన యొక్క ప్రాణాలని అర్పించే సమయం దగ్గరకు వచ్చింది పిల్లలు. అప్పటి వరకు కూడా అనేకమైన విషయాల్లో పేతురు జీసస్ పక్కనే ఉన్నారు. జీసస్ చివరి రాత్రి భోజనం చేస్తూ ఉన్నాడు, శిష్యులందరినీ పిలిచాడు. వాళ్ళు పస్కా పండగని అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి టైంలో శిష్యులందరూ కలిసి లాస్ట్ డిన్నర్ని వాళ్ళు చేశారు పిల్లలు. అటువంటి టైంలో జీసస్ వాళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పారంటే, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అని చెప్పాడు. ఇక్కడ గొర్రెల కాపరి ఎవరంటే జీసస్, గొర్రెలు ఎవరంటే అక్కడున్న 12 మంది శిష్యులు. అప్పుడు పేతురు వెంటనే జీసస్ తోటి ఏం విషయం చెప్పాడు తెలుసా? జీసస్ ఎవ్వరు పారిపోయినా సరే నేను మాత్రం పారిపోను, నేను నీతోటే ఉంటాను జీసస్ అని చెప్పాడు. చెప్పగానే జీసస్ పేతురు వైపు చూసి, ఏ పేతురు, నువ్వు ఈరోజు అసలు జీసస్ ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడతావు పేతురు అని పేతురు వైపు చూసి చెప్పాడు పిల్లలు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? జీసస్, నేను చచ్చిపోనైనా చచ్చిపోతాను కానీ నువ్వు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పి నేను అస్సలు చెప్పను జీసస్ అని జీసస్కి ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు జీసస్ ఏం చెప్పాడో తెలుసా పేతురుతోటి? పేతురు, జీసస్ అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పి నువ్వు 3 సార్లు ఈరోజు అబద్ధం ఆడతావు. నువ్వు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడి కుకురుకు అని కోస్తుంది అని చెప్పి చెప్పాడు పిల్లలు. ఆ విధంగా చెప్పిన తర్వాత పేతురు ఏం జరుగుతుందా అని ఆలోచనలో పడిపోయారు. ఇటువంటి సమయంలో అనేక మంది సైనికులు వచ్చారు, ఆ యొక్క యేసు ప్రభువారిని తీసుకొని వెళ్ళిపోయారు. యేసు ప్రభువారిని ఎప్పుడైతే సైనికులందరూ కూడా పట్టుకొని వెళ్ళిపోయారో అటువంటి సమయంలో శిష్యులందరూ కూడా ఎటు పడితే అటు చల్లా చెదురుగా పారిపోయారు పిల్లలు. కానీ ఈ యొక్క పేతురు మాత్రం జీసస్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ఈ యొక్క సైనికులు జీసస్ని ఎటువైపు తీసుకెళ్తారా అని చెప్పి ఆ యొక్క జీసస్ వైపు ఈ యొక్క పేతురు దూరంగా ఫాలో అవుతూ ఉన్నాడు. అక్కడున్న సైనికులు, అక్కడున్న మత పెద్దలు వాళ్ళందరూ కూడా జీసస్ని చంపేయాలి అని చెప్పి జీసస్ మీద అనేకమైన నిందలు మోపుతూ ఉన్నారు. అటువంటి టైంలో జీసస్ని వాళ్ళు తీసుకొని అక్కడున్న ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకొని వెళ్ళారు. ప్రధాన యాజకుడు అంటే యాజకులందరిలో కూడా పెద్దవాడు. యాజకులు అంటే పాస్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో అక్కడున్న పాస్టర్స్ వాళ్ళల్లో పెద్ద పాస్టర్ వాళ్ళ ఇంటికి యేసు ప్రభువుని తీసుకెళ్లారు. అటువంటి టైంలో యేసు ప్రభువుని ఆ యొక్క ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క పేతురు ఆ యొక్క ప్రధాన యాజకుడి ఇంటి బయట ఉన్నాడు. లోపల జీసస్కి ఏం జరుగుతుందో, లోపల జీసస్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి టెన్షన్ తోటి ఈ యొక్క పేతురు బయట ఉండి వెయిట్ చేసి చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక చిన్న పాప వచ్చింది. చిన్న పాప వచ్చి పేతురు వైపు ఇలా చూసింది. ఏ నిన్న ఎక్కడో చూసినట్టుంది, ఏ నిన్నే అని అంటూ ఉంటే పేతురు తన దగ్గర ఉన్న క్లాత్ తోటి ఇలా మొహం కప్పుకుంటా ఉన్నాడు పిల్లలు.
ఆ యొక్క చిన్న పాప హే నిన్నెక్కడో చూశాను నేను అని చెప్పి అంటా ఉంటే పేతురు మాత్రం హే నువ్వు నన్ను ఎక్కడో చూడలేదు, మాది అసలు ఈ ఊరు కాదు అని చెప్పి పేతురు అబద్ధం ఆడుతూ ఉన్నాడు పిల్లలు. అటువంటి టైంలో ఆ యొక్క చిన్న పాప ఏమని చెప్పిందో తెలుసా? ఏ నువ్వు ఆ జీసస్తో పాటు ఉన్నావు కదా, నిజం చెప్పు, నువ్వు ఆ యొక్క జీసస్తో పాటు ఉన్నావు కదా అని చెప్పి ఆ యొక్క చిన్న పాప అడగగానే పేతురు వెంటనే జీసస్సా, హే నాకు జీసస్ అంటే ఎవరో తెలీదు, లేదు ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పి అబద్ధం ఆడేశాడు పిల్లలు. ఆ యొక్క పాప అలా మాట్లాడుతుందని చెప్పి అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు వచ్చాడు. కొంచెం దూరం ముందుకు రాగానే అక్కడ ఇంకొక లేడీ వచ్చి ఏ నిన్నే ఏయ్ అని పేతురుని పిలుస్తూ ఉంటే పేతురు తన యొక్క ముఖముని ఇలా క్లాత్ తోటి కప్పుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క లేడీ పేతురు వైపు చూసి నువ్వు ఆ వ్యక్తితో పాటు ఉన్నావు కదా, ఆ యొక్క జీసస్తో పాటు ఉన్నావు కదా, నాకు తెలుసు గలిలయ అనే ప్లేస్లో మీరందరూ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, నువ్వు నిజంగా ఆ వ్యక్తితోటే ఉన్నావు అని చెప్పి ఆ యొక్క స్త్రీ చెప్పగానే పేతురు లేదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు, అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు అని చెప్పి రెండోసారి అబద్ధం ఆడటం స్టార్ట్ చేశాడు పిల్లలు. అటువంటి టైంలో చీకట్లో బాగా చలి పెడతా ఉంది, పైనుంచి మంచు కురుస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చలి నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి చిన్న మంటలు వేశారు. ఆ యొక్క మంటల దగ్గర అక్కడున్న ప్రజలందరూ కూడా చలి కాచుకుంటా ఉన్నారు పిల్లలు. పేతురు కూడా ఆ యొక్క చలి కాచుకోవడానికి అక్కడికి వచ్చాడు. చలి కాచుకోవడానికి వచ్చి ఆ యొక్క మంటల దగ్గర ఇలా అని చలి కాచుకుంటా ఉన్నాడు. ఆ యొక్క మంటల వెలుగులో పేతురు యొక్క ముఖాన్ని అక్కడున్న కొంతమంది చూశారు. చూసి ఏ నువ్వు ఆ యొక్క జీసస్తో పాటు ఉన్నావు కదా అని చెప్పి మళ్ళీ అడగడం స్టార్ట్ చేశారు. అలా అడుగుతూ ఉంటే పేతురు అతను ఎవరో నాకు తెలియదయ్యా, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను అసలు అతను చూడలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారో తెలుసా? లేదు నువ్వు సేమ్ తనలాగే మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ యొక్క మాటలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి, నువ్వు సేమ్ తనలాగే ఉన్నావు అని చెప్పగానే పేతురు లేదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పేతురు ఈ విధంగా మూడోసారి కూడా అబద్ధమాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో కోడి కుక్కురుక్కు అని కూసింది పిల్లలు. మీరు ఒకసారి కూస్తారా? ఒకసారి నాతో పాటు చెప్పండి. నేను రెడీ 1 2 3 అంటా, మీరందరూ కూడా కుక్కురుక్కు అనాలి. ఓకే, రెడీ 1 2 3 కుక్కురుక్కు. వెరీ గుడ్. ఈ విధంగా కోడి కూసింది పిల్లలు. ఎప్పుడైతే ఆ యొక్క కోడి వాయిస్ని ఈ యొక్క పేతురు విన్నాడో తనకి వెంటనే అర్థమైపోయింది జీసస్ చెప్పిన విషయం నెరవేరింది అని. తను జీసస్ అంటే ఎవరో తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధమాడాడు. అలా అబద్ధమాడినందుకు పేతురు తనలో తాను చాలా బాధపడ్డాడు, తనలో తాను చాలా వేదన పడ్డాడు. ఓ జీసస్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి చాలా బాధపడ్డాడు పిల్లడు. ఇలా ఆ రోజు గడిచిపోయింది. జీసస్ని సిలువ వేశారు. తర్వాత రోజు జీసస్ తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. మొన్న మధ్య మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఈస్టర్ అంటే ఏంటి పిల్లలు? జీసస్ తిరిగి లేచిన రోజు. ఆ యొక్క జీసస్ తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ కూడా కలుస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క పేతురు మాత్రం తను చాలా బాధతోటి నేను జీసస్ ఎవరో తెలియదని చెప్పి అబద్ధం ఆడేశాను, నేను తప్పు చేశాను, ఇంకా జీసస్ నన్ను చేర్చుకుంటాడో చేర్చుకోడో అని చెప్పి తన యొక్క ఫ్రెండ్స్ అయిన జాన్ని, జాకబ్ని తీసుకొని వెళ్ళి తను ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేశాడు పిల్లలు. ఆ యొక్క సముద్రంలో నైట్ అంతా కూడా ఒక బోట్ వేసుకొని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వలలు వేసి చేపలు పడదామని వెళ్ళారు. కానీ వాళ్ళు నైట్ అంతా కూడా ఎంత ట్రై చేసినా ఒక చిన్న చేప పిల్ల కూడా వాళ్ళకి పడలేదు. మార్నింగ్ అదే టైంకి జీసస్ ఆ యొక్క ఒడ్డున నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తూ వీళ్ళందరూ కూడా ఆ యొక్క బోట్లో ఉండి చేపలు పట్టడాన్ని జీసస్ చూసి ఏం చెప్పాడంటే, హే మీరు మీ యొక్క రైట్ సైడ్, మీ యొక్క కుడివైపుకి
మీ యొక్క వలను విసరండి, అప్పుడు మీకు చేపలు పడతాయి అని జీసస్ చెప్పాడు. చెప్పగానే శిష్యులందరూ కూడా ఆ యొక్క పేతురు, ఆ యొక్క యాకోబు, ఆ యొక్క యోహాను, ఈయనెవరు ఇలా చెప్తున్నాడు, కుడివైపుకి వేయాలంటాడేంటి, మేము నైట్ అంతా కూడా కష్టపడ్డాము, ఒక చిన్న చేపల్లో కూడా పడలేదు కదా అని చెప్పి బాధపడుతూ ఉండే టైంలో పేతురు ఏం చేశాడు తెలుసా? సరే నీ మాట విని మేము కుడివైపునకు వలలు వేస్తామని చెప్పి వాళ్ళ యొక్క రైట్ సైడు వాళ్ళ యొక్క వలలను వేశారు. వేయగానే ఆ వలల నిండా కూడా చాలా చేపలు పడిపోయాయి. ఎప్పుడైతే వలల నిండా చేపలు పడ్డాయో ఆ వలల్ని వాళ్ళు లాగలేకపోయారు, అన్నీ ఎక్కువగా చేపలు పడ్డాయి. అప్పుడు అలా రైట్ సైడ్ మీ యొక్క వలలు వేయండి అని చెప్పింది జీససే అని చెప్పి వాళ్ళందరూ గ్రహించారు పిల్లలు. వెంటనే వాళ్ళందరూ ఒడ్డుకొచ్చేసి జీసస్ దగ్గరికి వచ్చేసి, జీసస్ ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వెవరివో నేను ఎరగను అని చెప్పి 3 సార్లు నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు జీసస్ అని చెప్పి ఈ యొక్క పేతురు జీసస్ని అడిగాడు పిల్లలు. ఎప్పుడైతే తను చేసిన తప్పుని జీసస్ దగ్గర పేతురు ఒప్పుకున్నాడో జీసస్ వెంటనే పేతురుని క్షమించేశాడు పిల్లలు. క్షమించేసి పేతురుతోటి జీసస్ ఏం చెప్పాడో తెలుసా? పేతురు, నా యొక్క గొర్రె పిల్లల్ని నువ్వు మేపుతావా అని అడిగాడు పిల్లలు. అప్పుడు పేతురు, ఎస్ జీసస్, నీ యొక్క గొర్రె పిల్లల్ని నేను మేపుతాను అని చెప్పాడు. గొర్రె పిల్లల్ని మేపడం అంటే అనేక మందికి జీసస్ గురించి ఒక మంచి గాస్పల్ని చెప్పటం. ఎప్పుడైతే పేతురు తప్పు చేసిన తప్పుని జీసస్ దగ్గర ఒప్పుకున్నాడో జీసస్ తన యొక్క తప్పుని క్షమించి వేశాడు, తన యొక్క పాపమును జీసస్ క్షమించి వేశాడు. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మన యొక్క పాపములను మనము దేవుడి దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మన యొక్క పాపములను క్షమించి వేస్తాడు పిల్లలు. మన యొక్క థీమ్ ఏంటి పిల్లలు? స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. హెవెన్కి మనము వెళ్ళాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం చేసిన తప్పులను మనం ఒప్పుకుంటామో జీసస్ ఖచ్చితంగా మన యొక్క తప్పులని క్షమించి వేస్తాడు. జీసస్ ఖచ్చితంగా మన యొక్క పాపములను క్షమించి వేస్తాడు. మరి మీరు చేసిన చిన్న చిన్న తప్పులు, మీరు ఆడిన చిన్న చిన్న అబద్ధాలు, మీరు చేసిన చిన్న చిన్న దొంగతనాలు, వీటన్నిటి గురించి జీసస్ దగ్గర క్షమాపణ అడుక్కోవడానికి మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? పేతురు యొక్క అబద్ధానికి సాక్ష్యంగా ఆ రోజు కోడి కూసింది. కానీ ఈరోజు నువ్వు ఆడే అబద్ధానికి సాక్ష్యం లేకపోవచ్చు. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు ఎవరో చూడకపోవచ్చు, నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరో చూడకపోవచ్చు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరో చూడకపోవచ్చు. కానీ జీసస్ చూస్తాడు పిల్లలు. మనము జీసస్కి భయపడే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మనం చేసిన తప్పులన్నిటిని బట్టి, మనం చేసిన పాపములన్నిటిని బట్టి జీసస్ దగ్గర మనం క్షమాపణ అడుగుదామా? ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవుడా, నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ యొక్క VBSలో మేము మొదటగా నేర్చుకున్న విషయం, మా యొక్క పాపములను మేము నీ ఎదుట ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మా యొక్క పాపములను నీ దగ్గర ఒప్పుకుంటామో నీవు నమ్మదగిన వాడువు, నీతిమంతుడువు కనుక మా యొక్క పాపములన్నింటిని కూడా క్షమించే దేవుడువు. కాబట్టి మీరు మా యొక్క పాపములను క్షమించండి. అయ్యా, మేము ఏదైతే అబద్ధాలు ఆడామో, మేము ఏదైతే చెడ్డ పనులు చేశామో, ఏదైతే నీ యొక్క నామానికి మేము వ్యతిరేకంగా చేశామో వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా, మేమందరం కూడా హెవెన్కి వెళ్ళాలంటే మా యొక్క పాపములను మేము నీ ఎదుట ఒప్పుకోవాలని చెప్పి ఈరోజు నేర్చుకున్నాము. అయ్యా, మా యొక్క పాపములను ఎదుట మేము ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టి అయ్యా నీ యొక్క మార్గంలో మేమందరం నడిచే విధంగా ప్రతి ఒక్కరికి మీరే మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పిల్లలు మీరందరూ గట్టి ఒకసారి ఆమెన్ చెప్తారా? పిల్లలు, ఇట్స్ క్విజ్ టైం. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను బట్టి నేను మీకు 5 క్వశ్చన్స్ అడుగుతాను. వెంటనే మీరు ఈ యొక్క 5 క్వశ్చన్స్కి ఆన్సర్ని లైవ్ చాట్లో పంపించాలి. ఎవ్రీ క్వశ్చన్కి మీకు 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ పిల్లలు, ఈ యొక్క VBS 5 డేస్లో మనకు ఒక గెస్ట్ ఉన్నారని చెప్పాను కదా. ఆ యొక్క గెస్ట్ గురించి మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటామని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క గెస్ట్ పేరు ఏం పేరు పిల్లలు? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు.
క్వశ్చన్ పిల్లలు, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? వెంటనే మీ యొక్క ఫోన్ తీసుకొని మీ యొక్క ఆన్సర్ని టైప్ చేసి లైవ్ చాట్లో మెసేజ్ చేసేయండి. యువర్ థర్డ్ క్వశ్చన్ పిల్లలు, ఈరోజు మనం నేర్చుకున్న బైబిల్ లెసన్లో ఉన్న శిష్యుడి పేరేం పేరు? ఈరోజు మనం ఏ శిష్యుడి గురించి నేర్చుకున్నాం, అతని పేరేం పేరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ యొక్క ఫోర్త్ క్వశ్చన్ పిల్లలు, యేసు ఎవరో నేను ఎరగను అని చెప్పి పేతురు ఎన్నిసార్లు అబద్ధమాడారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు. ఫైనల్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పేతురు అబద్ధం ఆడిన తరువాత అరిచిన పక్షి పేరేం పేరు? పేతురు అబద్ధం ఆడిన తర్వాత అరిచిన పక్షి పేరేం పేరు? పిల్లలు, మనం అందరం కూడా చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నాం కదా. ఒకసారి మనం అందరం నిలబడ్డట్లయితే మనం మార్నింగ్ నేర్చుకున్న 2 సాంగ్స్ని మళ్ళీ ఒకసారి చేద్దామా? Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. Check 1, check 2. తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా? చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా? తాళం కొట్టి పాట పాడా నీవు వస్తావా? చిన్న తాళం కొట్టి పాట పాడా నీవు
లోకములో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. లోకములో పడిపోయానే, లైఫ్ ఫుల్ వేస్ట్ అయిపోయిందిలే. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. మీడియాలో టైం ఫుల్ వేస్ట్, బ్యాడ్ ఫ్రెండ్షిప్లో టైం ఫుల్ వేస్ట్. అయినా యేసు ఉన్న పోటులో నువ్వు తోడుగా పోతే లైఫ్ ఫుల్ సక్సెస్ అంట. మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ. నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసై అంట, నా యొక్క లైఫ్ బోట్ యేసయ్య మాత్రం. నానే 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 నానే. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. పిల్లలు, ఈ యొక్క సమయంలో మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. మనతో పాటు అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు చూసి దాని గురించి మీరు నేర్చుకోండి. ఓకే? ఈ విషయాన్ని మీకు అర్థమైంది కదా. నేను ఈ అక్కకి ఒక విషయం చెప్పాను, అది మీకు అర్థమైంది. ఆ అక్క ఈ అక్కకి ఇంకొక విషయం చెప్పింది. అదే విషయాన్ని ఈ అక్క ఇంకొక అక్కకి చెప్పింది, ఈ అక్క ఇంకొక అక్కకి చెప్పింది, ఆ అక్క అక్కకి చెప్పింది, ఆ అక్క అక్కకి చెప్పింది, ఆ అక్క ఈ తమ్ముడికి చెప్పాడు. ఈ తమ్ముడు వచ్చి మీ అందరికీ చెప్పాడు. నేను ఏదైతే విషయాన్ని చెప్పానో అదే విషయాన్ని ఈ తమ్ముడు చేశాడా? లేదు కదా. మనుషులు కూడా అంతే పిల్లలు. మనము ఒకరితోటి ఒక విషయం చెప్తాం, ఆ విషయము ఇంకొకరి దగ్గరికి వెళ్ళే లోపల మారిపోతుంది. అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళే లోపల ఇంకా మారిపోతుంది. అది వేరొకరి దగ్గరికి వెళ్ళి వేరొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అది ఫైనల్గా మనుషులందరికీ తెలిసే లోపల దాని యొక్క అర్థాలు మారిపోతాయి, దాని యొక్క మాటలు మొత్తం కూడా మారిపోతాయి. నేను అక్కకి చెప్పిన విషయం ఏంటంటే, అక్క నేను మీకు ఏ విషయం చెప్పాను, అక్కడ ఒక ఫ్రూట్ ఉంది, అది చాలా బాగుంది, దాన్ని నేను తెంచుకున్నాను, దానికున్న డస్ట్ని ఇలా దులుపుకున్నాను, దాన్ని నేను కొరికి తినేశాను, దాన్ని తిని దాన్ని నీ మీద పెట్టాను, నీ మీద పెట్టి దాన్ని నేను గన్తో కాల్ చేశాను. ఈ విషయము ఇంతమందిని దాటుకొని వచ్చే లోపల, ఈ మ్యాటరు ఇక్కడికి వచ్చే లోపల వికాస్కి ఏం అర్థమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వేం చేసావు నాన్న? ఫ్రూట్ చాలా బాగుంది. ఇలా ఏదో అన్నావు. ఇప్పుడు నేను ఫ్రూట్ అన్నందుకు ఫ్రూట్ అని తెలిసిందా, లేకపోతే అంతకుముందే ఫ్రూట్ అని తెలిసిందా? నువ్వు చేసిన యాక్షన్ మళ్ళీ ఒకసారి చేస్తావా? ఏంటి దాని అర్థం ఏంటి? ఆ ఫ్రూట్ చాలా బాగుంది. ఓకేనా? ఈ విషయం మీకు అర్థమైంది కదా. మనము మాట్లాడే మాటలు లేకపోతే మనకు వేరే వాళ్ళు ఏదైనా చెప్పే మాటలు అవి పూర్తిగా నిజమని మీరు నమ్మకండి.
మనం చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. వాటిలో కొన్ని విషయాలు కొంతమందికి ఒకలా అర్థమవుతాయి, కొంతమందికి మరొకలా అర్థమవుతాయి కదా. ఎవరు చెప్పిన విషయమైనా సరే అది పూర్తిగా నిజమయ్యే ఛాన్స్ లేనే లేదు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పక్కన వాళ్ళ మాటలు వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. థ్యాంక్ యూ పిల్లలు. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? Bible School, Bible School, with your Bible School. Bible School, Bible School, ఇది with your Bible School. పిల్లలు, ఈ సమయంలో మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఓకేనా? మీ ముందు ఒక బాటిల్ ఉంది, ఒక కప్ ఉంది కదా. ఈ బాటిల్ మనం పిల్లలు, నువ్వు, నేను, మమ్మీ, డాడీ, మన ఫ్రెండ్స్, ఇంకా అనేక మంది మన రిలేటివ్స్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క బాటిల్ అనుకోండి. ఈ యొక్క బాటిల్లో ఉండే వాటర్ ఉంది కదా, ఈ ఒక బాటిల్లో మీకు వాటర్ కనిపిస్తుంది కదా. ఈ యొక్క వాటరు మన యొక్క ఫెయిత్, మనం మన యొక్క జీసస్ మీద ఉంచుకున్న మన యొక్క ఫెయిత్, మనం మనకి జీసస్కి చేసే ప్రార్థన, మన దేవుడి మీద ఉన్న మన నమ్మకం. ఎప్పుడైతే మనకి దేవుడి మీద నమ్మకం ఉంటుందో అప్పుడు మనము దేవుడికి ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. పిల్లలు, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మనము ప్రార్థన చేసినప్పుడు జీసస్ మనల్ని ఆ యొక్క కష్టం నుంచి, ఆ యొక్క శ్రమ నుంచి విడుదల కలిగిస్తాడు. పిల్లలు, ఈ యొక్క బాటిల్లో ఉన్న వాటరు మన యొక్క లైఫ్లో ఉండే ఫెయిత్ ఒకటే. పిల్లలు, ఈ యొక్క బాటిల్ చాలా బాగుంది కదా. మనం కూడా జీసస్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనలో కూడా ఎప్పుడైతే ఫెయిత్ ఉంటుందో అప్పుడు మనము చాలా బాగుంటాం. పిల్లలు, ఇప్పుడు ఈ యొక్క బాటిల్లో నుంచి ఈ యొక్క వాటర్ని నేను తీసివేశాను. ఎప్పుడైతే మనలో నుంచి కూడా ఫెయిత్ వెళ్ళిపోతుందో అప్పుడు వరకు మంచిగా ఉన్న మనము చెడ్డ మాటలు మాట్లాడతాం, బూతులు మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, మన యొక్క మమ్మీ డాడీకి చెడ్డ పేరు వచ్చే పనులు చేస్తూ ఉంటాం, ప్రేయర్ చేసుకోవడం బంద్ చేస్తాం. ఈ యొక్క బాటిల్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క బాటిల్లో నుంచి ఫెయిత్ వెళ్ళిపోయిందో ఆ యొక్క బాటిల్కు ఉండే సహజ స్వరూపాన్ని కోల్పోయింది. చూడండి పిల్లలు, ఒకప్పుడు అందంగా ఉన్న బాటిల్, ఒకప్పుడు చాలా గుండ్రంగా ఉన్న బాటిల్ ఎప్పుడైతే ఆ యొక్క ఫెయిత్ని కోల్పోయిందో ఇలా అందహీనంగా తయారైపోయింది. ఒకప్పుడు గుండ్రంగా ఉన్న బాటిల్ ఇప్పుడు గుండ్రంగా ఉందా పిల్లలు? లేదు. మనం కూడా మన యొక్క లైఫ్లో జీసస్ని ఎప్పుడైతే కోల్పోతామో, మన యొక్క ఫెయిత్ ఎప్పుడైతే మనలో నుంచి వెళ్ళిపోతుందో మన యొక్క సహజ స్వరూపం మనకు ఉండదు. పిల్లలు, ఈ యొక్క బాటిల్ లాగానే మనం కూడా మంచిగా ఉండే మనము ఈ యొక్క బాటిల్ ఏ విధంగా అయితే చెడ్డగా అయిపోయిందో, చూడటానికి అందంగా ఉందా? లేదు కదా. మనం కూడా అలాగే ఉంటాం. మనం చేసే పనులు కూడా చూడడానికి అందంగా ఉండవు. ఎప్పుడైతే జీసస్ మనలో నుంచి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే ప్రేయర్ మనలో నుంచి వెళ్ళిపోతుందో మనము చాలా చెడ్డగా తయారైపోతాం. ఈ బాటిల్ లాగా మనలోకి అప్పుడు వరకు ఉండే మంచి మాటలు పోతాయి, మనలో ఉండే మంచి మనస్తత్వం పోతుంది, మనలో ఉండే మంచి ప్రవర్తన పోతుంది, మనలో ఉండే ప్రార్థన పోతుంది, మనలో ఉండే వాక్యము పోతుంది, మనలో ఉండే జీసస్ కూడా వెళ్ళిపోతాడు. సాతాను వచ్చేస్తాడు, చెడ్డ మాటలు తెచ్చేస్తాడు. మీకు అందంగా ఉండటం ఇష్టమా? ఇలా చూడటానికి భయంకరంగా ఉండేలా ఇష్టమా? మరి ఇలాంటి మన యొక్క లైఫ్లోకి మళ్ళీ జీసస్ రావాలి పిల్లలు. ఎప్పుడైతే మనం చేసిన తప్పుల్ని మనము జీసస్ దగ్గర ఒప్పుకొని జీసస్కి ప్రేయర్ చేస్తామో, జీసస్ నా యొక్క తప్పుల్ని క్షమించు అని చెప్పి జీసస్ దగ్గర మనం ఎప్పుడైతే క్షమాపణ ఒప్పుకొని మనం అందరం ప్రేయర్ చేస్తూ ఉంటామో అప్పుడు జీసస్
ఇవాళ నేర్చుకున్న విషయం ఏంటి పిల్లలు? మన యొక్క పాపములను మనము జీసస్ దగ్గర ఒప్పుకుంటాము, మళ్ళీ జీసస్ వెంటనే ఆయన యొక్క సహజ స్వరూపాన్ని మనకి ఇస్తాడు, మన యొక్క మంచి లైఫ్ని మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తాడు పిల్లలు. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం కదా. ఎప్పుడైతే ఫెయిత్ మళ్ళీ మనలోకి వస్తుందో మనం మళ్ళీ మంచి వాళ్ళగా ఉండిపోతాం. అప్పుడు ఈ యొక్క బాటిల్ తిరిగి ఏ విధంగా తన యొక్క స్వరూపాన్ని పొందుకుందో మనం కూడా మన యొక్క పాపములను దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు మన యొక్క సహజ స్వరూపాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తాడు పిల్లలు. మన యొక్క VBS థీమ్ ఏంటి పిల్లలు? చెప్పట్లేదు మీరు గట్టిగా. స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. వెరీ గుడ్. మనము హెవెన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి పిల్లలు? మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? బై బస్ వెళ్ళొచ్చు, బై కార్ వెళ్ళొచ్చు, బై బైక్ వెళ్ళొచ్చు, బై ట్రైన్ వెళ్ళొచ్చు. మరి హెవెన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి చెప్తారా మీరు? కార్ వేసుకొని వెళ్ళొచ్చా హెవెన్కి? బైక్ వేసుకొని వెళ్ళొచ్చా హెవెన్కి? ట్రైన్లో వెళ్దామా అందరం కలిసి? కుదరదు. మరి హెవెన్కి ఎలా వెళ్ళాలి? ఈరోజు నేను మీకు హెవెన్కి ఎలా వెళ్ళాలో ఈ యొక్క పేపర్ని యూస్ చేసి మీకు చెప్తాను. మీ దగ్గర ఒకవేళ పేపర్ ఉంటే వెంటనే మీరు ఈ యొక్క పేపర్ తోటి నేను చేసినట్లుగానే చేయాలి. మనము హెవెన్కి వెళ్ళాలంటే మన దగ్గర బైక్ ఉన్నా మనము వెళ్ళలేం పిల్లలు. మన దగ్గర కారు ఉన్నా కానీ మనం హెవెన్కి వెళ్ళలేం. మరి ఈ యొక్క హెవెన్కి ఎలా వెళ్ళాలి? మన యొక్క ఇంజన్స్ని స్టార్ట్ చేసుకుందామని చెప్పి ఈ యొక్క VBSలో నేర్చుకున్నాం కదా. అయితే హెవెన్కి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మనము నేర్చుకుందాం. హెవెన్కి వెళ్ళాలంటే మన దగ్గర హెవెన్కి వెళ్ళాలంటే మనము ఏం చేసినా వెళ్ళలేము పిల్లలు. బైక్ మీద వెళ్ళినా వెళ్ళలేము, కార్లో వెళ్ళినా వెళ్ళలేము. మీరు అందరూ అనుకోవచ్చు, అన్న బైక్ మీద వెళ్ళలేకపోతే, కార్లో వెళ్ళలేకపోతే మేమందరం కూడా ఫ్లైట్లో వెళ్తామని మీరు అనుకోవచ్చు కదా. హెవెన్ ఎలాగో పైన ఉంటుంది కదన్నా, మేమందరము ఫ్లైట్లో వెళ్తాము. ఈ విధంగా ఫ్లైట్లో జోయ్ 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 అనుకుంటూ ఫ్లైట్లో వెళ్తాము అని చెప్పి మీరు అనుకోవచ్చు. హెవెన్కి వెళ్ళాలంటే ఫ్లైట్లో కూడా మీరు వెళ్ళలేరు పిల్లలు. అన్న హెవెన్కి వెళ్ళాలంటే ఫ్లైట్లో మేము వెళ్ళలేం కదా, అయితే మేము ఇంకొక దాంట్లో మేము వెళ్తాము అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రాకెట్ కదా. ఫ్లైట్ కంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు పైకి కదా. మీకు తెలుసా పిల్లలు, రాకెట్ 1 సెకండ్కి 6.7 కిలోమీటర్స్ జర్నీ చేస్తుంది సుమారు. అంటే ఇలా మనం చిటికేసే లోపల రాకెట్ 6 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది సుమారుగా. అంత స్పీడ్గా మీరు వెళ్ళినా కానీ హెవెన్కి వెళ్ళలేరు పిల్లలు. బైక్లో వెళ్ళలేరు, కార్లో వెళ్ళలేరు, ట్రైన్లో వెళ్ళలేరు, ఫ్లైట్లో వెళ్ళలేరు, చివరికి రాకెట్లో కూడా మనము హెవెన్కి వెళ్ళలేము. మరి మనం హెవెన్కి ఎలా వెళ్తామో తెలుసా? ఇలా కేవలం జీసస్ ద్వారా మాత్రమే మనం హెవెన్కి వెళ్ళగలం పిల్లలు. మీరు కూడా ఈ విషయాన్ని చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఈ యొక్క విషయాన్ని అనేక మందికి చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు కూడా ఈ విధంగా ఒక పేపర్ తీసుకోండి. ఈ యొక్క పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఒక సైడ్కి ఎటువైపైనా పర్లేదు. రైట్ సైడ్ మీరు ఫోల్డ్ చేసినా పర్లేదు, లెఫ్ట్ సైడ్ మీరు ఫోల్డ్ చేసినా పర్లేదు. ఈ విధంగా మీరు పేపర్ని ఫోల్డ్ చేస్తే ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇటువైపు, దీనికి ఫ్రంట్కే ఫోల్డ్ చేయాలని లేదు, మీరు బ్యాక్ కూడా ఫోల్డ్ చేసేయచ్చు. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా బ్యాక్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఒక చిన్న
ఫ్లైట్ లాగా. మీకు ఫ్లైట్ చేయటం వచ్చు కదా, నాకు తెలుసు మీ అందరికీ ఫ్లైట్స్ చేయటం వచ్చని నాకు చాలా బాగా తెలుసు. ఇలా ఫ్లైట్ లాగా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క సిజర్ తోటి ఈ యొక్క ఫ్లైట్ ఏ విధంగా ఇది ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, షేప్ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఈ విధంగా కట్ చేయాలి. ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం క్రాస్గా ఇలా కట్ చేస్తే ఇది మీకు రాకెట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పచ్చు రాకెట్ ద్వారా కూడా హెవెన్కి వెళ్ళలేము. వెంటనే మీరు వెనకాలన్న ఈ పేపర్ని ఈ విధంగా ఇలా పైకి లేపితే మీకు క్రాస్ వచ్చేస్తుంది. ఓన్లీ జీసస్ ద్వారా మాత్రమే మనం హెవెన్కి వెళ్ళగలం పిల్లలు. ఈ యొక్క విషయాన్ని మనము ఇంకొక విధంగా కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఇంకొక విషయాన్ని నేర్చుకుందాం పిల్లలు. దీనికి కూడా మీకు ఒక పేపర్ కావాలి. మనము హెవెన్కి వెళ్ళాలంటే జీసస్ ద్వారా మాత్రమే వెళ్ళగలం. ఒకవేళ జీసస్ ద్వారా కాకుండా మనము వెళ్ళాలనుకుంటే హెవెన్కి అస్సలు వెళ్ళలేం పిల్లలు. హెవెన్కి ఆపోజిట్గా ఇంకొకటి ఉంటుంది. ఏంటో తెలుసా మీకు? అదేంటో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఒకవేళ మనం మంచిగా లేకపోతే ఈ యొక్క ప్లేస్కి మనం వెళ్తాము. ఆ ప్లేస్ ఏంటో ఆల్రెడీ మీరు చాలామంది చెప్తానే ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా ఆ ప్లేస్ ఏంటో. తెలుసా పిల్లలు ఆ ప్లేస్ ఏంటో మీకు? ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు హెవెన్కి వెళ్తారు, ఎవరైతే మంచిగా ఉండరో వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడాలి పిల్లలు. ఈ విధంగా కట్ అయిన పేపర్ పీసెస్ తోటి మనం ఏమొస్తుందో ఇప్పుడు చూద్దాం పిల్లలు. మీకు అందరికీ కనిపిస్తుంది కదా. మన లైఫ్లో ఒకవేళ జీసస్ లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో ఈ యొక్క పేపర్ పీసెస్ మనకి ఇప్పుడు నేర్పిస్తాయి. ఇదేంటి పిల్లలు? HELL. హెల్ అంటే ఏంటి పిల్లలు? నరకం కదా. మన లైఫ్లో జీసస్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? హెల్కి వెళ్తాం కదా. ఒకవేళ మన లైఫ్లో మనం హెవెన్కి వెళ్ళాలంటే మనకి హెల్ప్ చేసేది ఎవరో ఈ యొక్క పేపర్ ద్వారా మనం నేర్చుకుందాం. మీరు చూస్తున్నట్లయితే క్రాస్ జీసస్ ద్వారా మాత్రమే మనం హెవెన్కి వెళ్ళగలం. మీరు హెవెన్కి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే హెల్కి వెళ్ళాలనుకుంటున్నారా? నేనైతే హెవెన్కి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఈ హెల్ తోటి మనకి అస్సలు పని లేదు. మనము ఈ యొక్క 5 రోజులు VBSలో డే బై డే ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుకుంటూ మనమందరం కూడా జీసస్ హెల్ప్ తోటి మనమందరం కూడా హెవెన్కి వెళ్ళిపోదాం. ఆర్ యు రెడీ పిల్లలు? ఈ యొక్క హెవెన్లో చాలా ప్రశాంతత ఉంటుంది. ఈ యొక్క హెవెన్లో చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క హెవెన్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. జీసస్ ఉంటాడు, అనేక మంది ప్రవక్తలు ఉంటారు, చాలామంది మంచి వాళ్ళు ఈ యొక్క హెవెన్లో ఉంటారు. ఈ యొక్క హెవెన్లో మంచి మంచి ఇండ్లు ఉంటాయి, బంగారంతో చేయబడిన రోడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా హెవెన్లో ఉంటాయి. దీనికి ఆపోజిట్లో ఏముంటుందని చెప్పుకున్నాం పిల్లలు? హెల్. ఈ యొక్క హెల్లో మంటలు ఉంటాయి. ఎప్పుడు కూడా మంటలతోటి కాలిపోతూ ఉంటాం. ఈ యొక్క హెల్లో సాతాను ఉంటుంది. ఈ యొక్క హెల్లో ఎప్పుడు ఏడ్పు ఉంటుంది. ఈ యొక్క హెల్లో ఎప్పుడు పండ్లు కొరుక్కోవటం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. మీకు హెల్ కావాలా హెవెన్ కావాలా? కదా, మనందరికీ కూడా హెవెనే కావాలి. వెరీ గుడ్. కాబట్టి మన అందరం కూడా మన యొక్క ఇంజన్స్ని స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాలి పిల్లలు? హెవెన్కి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఫస్ట్ స్టెప్ ఎక్కేశారు. ఫస్ట్ స్టెప్లో ఏముంది పిల్లలు?
మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి కదా పిల్లలు. మన యొక్క పాపములు మనం ఒప్పుకున్నట్లయితే మనము పరలోకానికి వెళ్తాము. Bible school, Bible school, reach your Bible school. Bible school, Bible school, ఇది reach your Bible school. మనతో పాటు కొంతమంది అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కొన్ని గేమ్స్ ఆడతారు. ఆ యొక్క గేమ్స్ మనం చూద్దాం. కుదిరితే ఈ గేమ్స్ ఇంటి దగ్గర మీరు కూడా ఆడండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా VBS ప్రోగ్రామ్ గురించి. సో ఇవాళ మేము VBS గేమ్స్లోకి వచ్చాము. సో మనం యాక్చువల్లీ మన లైఫ్లో చాలా మిస్టేక్స్ చేస్తాం, అంటే చిన్న చిన్న పాపాలు చేస్తాం. అది దేవుడి దృష్టిలో చిన్న చిన్న పాపాలు, అంటే అబద్ధాలు చెప్పటం, మమ్మీ డాడీని ఎదురుకిచ్చి మాట్లాడటము, అన్నయ్యలు కానీ అక్కలకి రెస్పెక్ట్ ఇవ్వకపోవటము, అండ్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం, సంథింగ్ చిన్న చిన్న అలవాట్లు మన లైఫ్లో ఇట్స్ ఆల్రెడీ ఉంటుంది. సో అది మనం ఎప్పుడు ఒప్పుకోము లైఫ్లో. ఇది నేను చేస్తున్నాను. కొంతమంది అహంకారం ఉంటుంది, ఈగో ఉంటుంది, నేనే అన్న ఒక గర్వం ఉంటుంది. సో ఇది ఆల్ కామన్. ప్రతి మనిషిలో ఉన్న చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. కానీ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తాడు, క్షమించేస్తాడు. ఎలాగంటే మీరు ఇప్పటివరకు ఇన్నుంటారు, పేతురు కూడా తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. అలాగే ఇవాళ కూడా ఒక చిన్న గేమ్ ద్వారా ఇక్కడున్న మన పిల్లలు వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. వాళ్ళు ఒప్పుకుంటారా లేదో చూద్దాం. ఒక చిన్న గేమ్ ద్వారా వీ విల్ డూ దట్. సి యూ థింక్ యూ హ్యావ్ హియర్ స్మాల్ బాటిల్స్, ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఒక బాల్ ఇస్తాను మీకు. యూ హ్యావ్ త్రీ ఛాన్సెస్ ఫర్ దట్. సో ఒక్కొక్కటి ఏంటంటే, ఒకటి అహంకారం, ఒకటి ఈగో, ఒకటి నేనే అన్న గర్వము, ఒకటి మమ్మీ డాడీకి అబద్ధాలు చెప్పడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, ఒక్కొక్కటి ఒక్కొక్క పాపం ఉంటుంది. మీ దగ్గర మీరు ఏమేమి పాపాలు చేస్తే నాకు తెలీదు, మీకు ఆ దేవుడికే తెలుసు. సో ఇవాళ నుంచి నేను ఈ పాపాలన్నీ నేను చెయ్యను, నేను మానేస్తాను అని మీరు నాకు ఒక్కొక్కటి 3 times ఛాన్స్ ఇస్తాను. ఎన్ని అయితే పడితే మీరు అవన్నీ ఇప్పుడు ఒప్పుకోవాలి. మీరు నా దగ్గర కాదు ఒప్పుకునేది, గాడ్ ఈజ్ సీయింగ్. సో ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలు, నో నీడ్ బిగ్ థింగ్స్, స్మాల్ థింగ్. ఎవరైతే నాతో మాట్లాడట్లేదో నేను వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాను. దిస్ ఆల్ స్మాల్ పాజిటివ్ థింగ్స్ మీరు చెప్పొచ్చు. ఓకే, షల్ వి స్టార్ట్ ద గేమ్? ఓకే, విల్ స్టార్ట్ ద గేమ్ విత్ యూ. యూ కెన్ స్టాండ్ దేర్. ఓకే, now we are starting with Anuhya. Anuhya, I'll give you 3 chances. Okay, you had to make it to fall. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby.
You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 అయితే మీ అందరికి బిస్కెట్స్ ఇష్టమా? ఏ బిస్కెట్ ఇష్టం? మెజారిటీ ఓరియో అని చెప్తున్నారు, కానీ నేను అది ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా తినేస్తారు కాబట్టి. ఐఎమ్ గివింగ్ దెమ్ బౌన్స్ బిస్కెట్. చూద్దాం ఇది ఎలా తింటారు. దెర్ ఇస్ నో లిమిటెడ్ టైం. ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే దే విల్ విన్ ద ప్రైజ్. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, రెడీ? 1 2 3 గో. See how fast she's eating. Divya, very good. Divya, you finished. Asha, Deepika, wow, very good. నోట్లో కూడా అయిపోవాలి. ఎవరిది నోట్లో అయిపోతుందో వాళ్ళు నా దగ్గరికి వచ్చేయాలి. నోట్లో తినేసినాక నా దగ్గరికి రావాలి. సో ఫ్రెండ్స్, డిడ్ యూ ఎంజాయ్? నౌ విల్ సీ ద రిజల్ట్. ఐ విల్ టెల్ దెమ్ టు ఓపెన్ ద మౌత్. హియర్, ఓపెన్ యువర్ మౌత్. నెక్స్ట్, yes, ఫుల్లీ కంప్లీటెడ్. నోట్లో అసలు ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, డిడ్ యూ ఎంజాయ్ దిస్? వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రైజెస్ ఇద్దాము. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఆశా దీపిక, వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ అనూహ్య. థర్డ్ ప్రైజ్ దీపిక. నా అలాగే పార్టిసిపెంట్స్ కూడా బాగా ట్రై చేశారు కదా, సో వాళ్ళకి కూడా ఇద్దాము. వికాస్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. దివ్య, అపూర్వ. కంగ్రాట్స్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఈ యొక్క VBSలో మీరు నేర్చుకున్న మెమొరీ వర్స్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఏదైనా సరే, మీరు VBS చూస్తున్న ఫొటోస్ ఏదైనా సరే, మీ యొక్క డాడీ మమ్మీ మొబైల్లో నుంచి ఒక ఫోటో తీసుకొని ఈ యొక్క కింద నెంబర్కి మీకు కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. 9030233371. ఇది మన యొక్క పాస్టర్ గారి మొబైల్ నెంబర్. ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క ఇమేజెస్ని పంపించండి. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పనా? 9030233371 3371 9030233371. మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఫస్ట్ డే VBSని ముగించుకుందామా? మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. కృపా కనికరమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క 2020వ సంవత్సరంలో మా యొక్క VBSని నీ యొక్క నామంలో మేము ప్రారంభించి మొదటి దినాన్ని నీ యొక్క నామానికి మహిమకరంగా జరిగించుకునే విధంగా మీరే నడిపించినందుకు మీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ యొక్క వాక్యానికి ఎటువంటిది అడ్డు రావడానికి వీలు లేదు తండ్రి. నీ యొక్క వాక్యాన్ని ఆపగలిగే శక్తి దేనికి లేదు తండ్రి. అందుకోసమే ఈ యొక్క కరోనా వైరస్ చేత కూడా అనేక మంది బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క కరోనా వైరస్ మా యొక్క పిల్లల్ని చర్చికి రాకుండా ఆప్ చేసింది. అయినా కానీ నీ యొక్క వాక్యము ఈరోజు పిల్లల యొక్క ఇంటిలోకి వెళ్ళింది తండ్రి. దాన్ని బట్టి నీ నామానికే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క VBSలో మేము నేర్చుకునే అనేకమైన విషయాలు మా యొక్క జీవితంలో నిన్ను మాకు దగ్గర చేసే విధంగా, నీ యొక్క వాక్యాన్ని మేము దగ్గరగా అయ్యే విధంగా మీరే మాకు నేర్పిస్తున్నందుకు మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క VBSని మా యొక్క బిడ్డలందరికీ దీవెనకరంగా మీరు మార్చినందుకు మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క VBS ద్వారా మా యొక్క జీవితాలను నీ యందు మేము కట్టుకునే విధంగా, అయ్యా, నీ యొక్క పరలోక రాజ్యానికి మేము ప్రతిరోజు కూడా 1 by 1 ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎక్కే బిడ్డలంగా ఉండేలాగా మీరే మాకు తోడుగా ఉండండి.
అయ్యా మరి ఒక రోజు మేము అందరం కలుసుకునేంత వరకు నీ యొక్క కృప, నీ యొక్క కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడుగా ఉండి నడిపించుతారని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈ యొక్క VBS మీకు చాలా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీకు ఈ యొక్క VBS నచ్చినట్లయితే మీరు వెంటనే మన యొక్క మెస్సయ్య ఫెలోషిప్ చిల్డ్రన్ చర్చ్ ఛానల్ని, మన యొక్క మెస్సయ్య ఫెలోషిప్ విజయవాడ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఒక గంట ఉంటుంది కదా, ఆ గంటని గట్టిగా కొట్టండి. ఈ యొక్క VBSని మీరు అనేక మందికి షేర్ చేయాలి పిల్లలు. ఈ యొక్క VBSలో మీరు మాకు ఎంతగానో సపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ యొక్క VBSని మీరు షేర్ చేయాలి పిల్లలు. మీతో పాటు అనేక మంది దేవుడి గురించి నేర్చుకునే విధంగా దానికి మీరు సహకరించాలి. పిల్లలు, మనమందరం రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం మనమందరం కలిసి మన యొక్క VBS థీమ్ ఒకసారి చెప్దామా? యాక్షన్తో పాటు చెప్దాం. స్టార్ట్ యువర్ ఇంజన్స్ టు హెవెన్. వెరీ గుడ్ పిల్లలు, మనమందరం రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.